ఇది మన సంకల్పం. జరగటం జరగకపోవటం అనేది ఆయన నిర్ణయం. ఇది విఘ్నమైతే ఆ విఘ్నాధిపతి తొలగిస్తాడు. అనుకున్నట్టుగానే ఈ కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక షరతు. ఏమిటి స్వామి, ఇంతవరకు జరుగుతుందని ఆశ కల్పించి మళ్ళీ ఇంతలోనే ఆ మాట చెప్పారు. మాకు భయంగా ఉంది. ఇందులో కూడా ఏదైనా ఆటంకం ఉందా? విఘ్నాలు తొలగించే హోమంలో విఘ్నం ఏర్పడుతుందా? చెప్పండి స్వామి. చెప్పాను కదమ్మా, మన సంకల్పం వేరు, ఆ దైవ నిర్ణయం వేరు. విఘ్నాలు తొలగించమని త్రికరణ శుద్ధిగా మీరు ఈ హోమం జరిపించండి. హోమం సజావుగా జరిగిందంటే అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆ కళ్యాణం జరుగుతుందమ్మా. ఏడడుగులు పడతాయి, 3 ముళ్ళు వేయగలుగుతారు. కానీ ఆ హోమంలో ఏ విఘ్నమైనా జరిగింది అంటే ఇంకా విధాత నిర్ణయంలో వీళ్ల కళ్యాణం లేదు అని నిర్ణయించుకోండి. ఆ పెళ్లి జరగదని మీరందరూ మనసా వాచా కర్మణ నమ్మాలి. దైవాన్ని కాదని మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయన కరుణ ఉంటే ఈ హోమం తర్వాత ఈ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది. హోమాల్లోనే విఘ్నాలు జరిగాయి అంటే ఇంకా ఈ పెళ్లిని మరిచిపోవటం మంచిది. దానికి నిర్ణయించుకుని మీరందరూ ఒక నిర్ణయానికి రండి. ఏదో ఒక విధంగా సమస్య వస్తుందని చెప్తూనే ఉన్నారు కదా, అందుకే వద్దు. నా రాతే బాగులేదు అనుకుంటాను, వదిలేండి. సరే గురువుగారు, ఆ వినాయకుడి మీదే భారం వేస్తాను. నా ఇంట్లో మనశ్శాంతి రావాలని కోరుకుంటాను. మా సంకల్పం మంచిది కాబట్టి ఈ కళ్యాణం జరిపించు అని త్రికరణ శుద్ధిగా వేడుకుంటాను. హోమానికి మీరు ఏర్పాట్లు చేయించండి. నిర్విఘ్నంగా జరిగేలా మేం చూసుకుంటాం. సరేనమ్మా, అంతా మంచే జరగాలని ఆ భగవంతుని వేడుకుందాం. సార్, కాఫీ. ఇప్పుడు నాకేం వద్దమ్మా, దయచేసి నువ్వు బయటికి వెళ్ళు. ఏంటి సార్, ఏమైంది? దేనికంత టెన్షన్ పడుతున్నారు? నువ్వు ఆఫీసులో అటెండర్వి, ఈ విషయాలన్నీ నీకెందుకు? చెప్పారు కదా బయటికి వెళ్ళమని. అది కాదండి, ఆయన ఏంటో టెన్షన్ పడుతున్నారు కదా, అదేంటో చెప్తే నాకేదైనా తెలిస్తే చెప్దామని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? టీ కాఫీ ఇవ్వడం కాదు, ఈ ఆఫీసులో నాకు పెద్ద సమస్య వచ్చింది. హెడ్ ఆఫీస్కి మేము లెటర్ పంపించేశాము, అది అకౌంట్ సెక్షన్ కూడా వెళ్ళిపోయింది. మెటీరియల్ 20 కోట్లకు మాత్రమే వచ్చింది. మేము 30 కోట్లు బిల్లు చేయాలని మేము వాళ్ళకి లెటర్ పంపించాము. మొత్తంగా 10 కోట్లు తేడా వచ్చింది. ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి 30 కోట్లు అవతల వాళ్లకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అకౌంట్స్ని చూస్తే 10 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. అది నేనే కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? నన్ను నిలువునా నరికినా కూడా నేను డబ్బు తీసుకురాలేనమ్మా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఇంకో దారి కనిపించడం లేదు. దయచేసి ఇంకేం మాట్లాడకమ్మా, వెళ్ళు. ఏం చేస్తున్నావు? నీకేం తెలుసని? ఒక్క నిమిషం. మీ ల్యాప్టాప్ ఒకసారి ఇవ్వండి.
ఎందుకు? దయచేసి ఇవ్వండి సార్. ఎందుకు సార్ అనవసరంగా భయపడతారు? ఒక కాపీ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయినంత మాత్రాన తప్పు జరిగినట్టు కాదు కదా. కొంచెం ఆలోచిస్తే అన్నీ రెక్టిఫై అవుతాయి. ఏంటమ్మా నువ్వు అనేది? 10 కోట్లు తేడా వచ్చిందని నేను భయపడుతుంటే నువ్వేంటి ఇంత తేలిగ్గా చెప్తున్నావు? సార్, ఇక్కడికి ఏ మెటీరియల్ రావాలో ఆ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు పంపించారు కదా. ఆ డీటెయిల్స్లో మొత్తం మీరు ఎంత కోట్ చేశారు? 20 కోట్లు కోట్ చేశారు. అవును. దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గరకు వచ్చింది. ఆ బిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. ఆ బిల్స్ అన్ని అటాచ్ చేస్తూనే మీరు ఫైనల్ కాపీ మీద సంతకాలు పెట్టి బిల్ పాస్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్కి మీరు మెయిల్ పెట్టారు. అవునమ్మా, అందుకే టెన్షన్ పడుతున్నాను. ఆ మెయిల్కి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఒక అటాచ్డ్ మెయిల్ పెట్టండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. బై మిస్టేక్ 20 crores బదులు 30 crores అని చెప్పి ఒక డీటెయిల్డ్ కాపీతో పాటు మళ్ళీ అటాచ్డ్ కాపీస్ అన్ని పెట్టి వాళ్ళకి కన్ఫర్మేషన్ పంపించండి. ఆ మెయిల్ చెక్ చేశాక వాళ్ళు మెయిల్ని కన్ఫర్మ్ చేసి బిల్స్ అన్ని చూసి ఆడిట్కి పంపిస్తారు. ఆడిటర్ అన్ని సిగ్నేచర్స్ చేశాకే అసలు వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసేది. పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చిన్న అక్షరం తేడా వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటారు. కానీ అంత గుడ్డిగా వాళ్ళక్కడి నుంచి అమౌంట్ సెండ్ చేయరు. మిమ్మల్ని కూడా దూషించరు సార్. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు టెన్షన్తో కాదు, కొంచెం నాలెడ్జ్తో ఆలోచిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. నిజంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఇంకో మార్గం లేదనుకున్నాను. ఇంత డబ్బు నేను కట్టలేను. నేను జైలుకి వెళ్తే నా కుటుంబం పరువు పోతుంది. ఎలాగాని భయపడుతుంటే చాలా గొప్ప ఐడియా ఇచ్చావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అవును, అసలు అకౌంట్స్ విషయంలోనూ కంపెనీ వ్యవహారంలోనూ నువ్వు ఇంత ఫాస్ట్గా ఆలోచించావు. సిస్టంలో కూడా నువ్వు అన్నీ ఆపరేట్ చేసావు అంటే నువ్వు బాగా చదువుకున్నావని అర్థమవుతుంది. నిన్ను చూసిన రోజు చదువుకున్న అమ్మాయివి ఏ పని చేయగలవు అని అడిగితే ఏదైనా చేస్తాను అన్నావు. కానీ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఈ మారుమూల ప్రాంతానికి వచ్చావు. అసలు ఎవరమ్మా నువ్వు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? తప్పుగా అనుకోకమ్మా. నీ తెలివితేటలను చూస్తుంటే నేను హెడ్ ఆఫీస్కి పంపిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అందుకే నీ డీటెయిల్స్ అడుగుతున్నాను. చెప్పమ్మా, ఎవరు నువ్వు? క్షమించండి సార్, తన గతం చెప్పుకోవడం తనకిష్టం లేదు. తను మంచిదని మనందరికీ అర్థమైంది. తను గొప్ప వ్యక్తి అని మాకు తెలిసింది. ఈరోజు మీకు తెలిసింది. కానీ తన గతం గురించి అడిగి తనని బాధ పెట్టకండి సార్. నువ్వు రామా. అమ్మా, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి కిట్టయ్యా? అదేమ్మా, రాధకి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది కదా. తనను తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటాం. తను కోలుకున్నాక, తన మనసుకు ప్రశాంతత వచ్చాక ఇంటికి తీసుకొస్తాను. నువ్వేమంటావు? కుదరదు కిట్టయ్యా. రాధ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తన పురుడు ఈ ఇంట్లోనే పోసుకుంటుంది. అంతేకాని ఈ గడప దాటాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఇది? ఇక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. తను ఎంతలా భయపడుతుందో నీకు తెలుసు. తనని బాధ పెడుతూ ఇక్కడ ఉండమనడం కన్నా తనని తీసుకుని దూరంగా వెళ్ళిపోవడం మంచిది కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పంటావా? కిట్టయ్యా, రాధ మీద నీకు ఎంత బాధ్యత ఉందో ఈ ఇంటికి నాకు కూడా అంతే బాధ్యత ఉంది. తనని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. అందుకే రాధ వెళ్ళనవసరం లేదు అంటున్నాను. చూడు కిట్టయ్యా, రాధకి నీకు ఉన్న భయాలన్నింటినీ నేను పోగొడతాను. జ్యోతి, అమ్మగారు, వెళ్ళి జయప్రదన్ రమ్మను. అలాగే అమ్మగారు.
ఏంటమ్మా నన్ను పిలవమంటున్నావు? జయ, రాధ డెలివరీ అయ్యి కోలుకునే వరకు నువ్వు కలికి వెళ్ళి మన బంధువుల ఇంట్లో ఉండండి. లేదా ఊరవతల మన ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడే ఉండండి. మళ్ళీ నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడే ఇక్కడికి రండి. ఏమంటావు కలికి? అలాగే అత్తయ్య. మీ మాటను కాదంటానికి ఏముంది? మీరు ఏది చెప్తే ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడే వెళ్తాం. మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇల్లరికం వచ్చిన అల్లుడు కాబట్టి మా అమ్మ ఏం చెప్పినా తలూపేస్తారు. ఆవిడ మాటకి ఎదురు చెప్పరు. డూడు బసవన్నలాగా తల ఆడిస్తారు. కానీ నేను ఈ ఇంటి ఆడపిల్లని. నువ్వు కాదు అని నేను చెప్పడం లేదు. నీ గౌరవాన్ని నేను తగ్గించలేదు. కానీ ముందు భర్తతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. ఇంటి అల్లుడైనా సరే ఈ ఇంటి గురించి తను ఎంతగానో ఆలోచించాడు. నా మాటకి ఎంతో విలువిచ్చాడు. అంటే ఏంటమ్మా, ఇక నేనే కదా ఎవరికి విలువివ్వంది? నేనేగా ఈ ఇంటికి భారం అయిపోయాను. ఈ ఇంట్లో నేనుండటమే నీకు కష్టమైపోయిందా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావమ్మా. నా వల్ల ఏదో జరుగుతుందని నీ కూతురు మీద నువ్వు ఇలా నిందలు వేస్తూ మాట్లాడుతున్నావు. దీన్ని నేనేమనుకోవాలమ్మా? చూడక్క, అనవసరంగా గొడవ పెట్టద్దు. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో నీకు కూడా తెలిసే ఉంటుంది. బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. ఈ ఇంటి ఆడపిల్ల ఈ ఇంటికి శత్రువైపోయింది. నేనే మీ అందరి దృష్టిలో ద్రోహిణైపోయాను. నన్ను నేరస్తురాల్ని చూసినట్టు చూస్తున్నారు. నా నీడను కూడా ఈ ఇంట్లో సహించలేకపోతున్నారు. ఈ మనిషి నేనేదో చేస్తాననే కదా, తనకి డెలివరీ అయ్యేలోపు నేను తన ప్రాణాలు తీస్తానేమోననే కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. మీరంతా ఒక్కటైపోయారు. నన్ను ఒంటరిని చేశారు. నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? ఎందుకమ్మా ఒక్క మాటకు పదార్థాలు తీస్తావు? మేమేం తప్పుగా చెప్పలేదు. నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పలేదు. మన ఇంటి నుంచి అవమానం చేసి పంపించేయాలి అనుకోలేదు. ఎవరినో పిలిచి వాళ్ళ మనిషివి అని చెప్పి తరిమేయలేదు. సత్య, ఎందుకమ్మా అరుస్తున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు. జరిగిందేంటో మనందరికీ తెలుసు. ఎక్కడా ఏ రహస్యమూ లేదు. అమ్మమ్మ ఇప్పుడు వెళ్ళమంది అంటే వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఎవరి వల్ల ఏ సమస్యలు వస్తాయో తెలియదు కదా. ఇక్కడ డెలివరీ అయ్యే వరకు రాధ ప్రశాంతంగా ఉండాలి. అలా తను ఉండాలి అంటే మనం బయటకు వెళ్ళడమే మంచిది. చూసావా, లోకజ్ఞానం తెలియని అమాయకురాలు అని సత్య గురించి మనం అనుకున్నాం. తను నీకన్నా గొప్పగా ఆలోచించింది. నీ కూతురు మాటైనా విని మీరు వెళ్ళటం మంచిది. జయ, అత్తయ్య ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని నువ్వు కాదనడం మంచిది కాదు. ఆవిడ అన్నీ ఆలోచించి చెప్పారని నాకు అర్థమైంది. వెళ్ళి బట్టలు సర్దు, మనం వెళుతున్నాం. వెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోదాం. బ్రహ్మాండంగా వెళ్ళిపోదాం. బట్టలే కర్మ, కొన్ని సామాన్లు కూడా సర్దుతాను. పెళ్ళైన ఇన్నాళ్ళకి నా కూతురికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళి వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది. తప్పకుండా వెళ్దామండి. కానీ ఒక్క మాటకు నాకు సమాధానం కావాలి. నేను ఈ గడప దాటి కాలు బయట పెడితే బ్యాగులు పట్టుకొని వెళుతూ ఉంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఏంటమ్మా మీ అమ్మ నిన్ను తరిమేసిందంట కదా, ఆ రాధ గురించి మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేసిందట కదా, నీ బుద్ధి నిన్ను ఇంతవరకు తీసుకొచ్చిందంట కదా, పుట్టింట్లో కూడా నీ గౌరవం ఇలా తగలబడిందన్నమాట అని అందరూ నన్ను అడుగుతుంటే ఆ మాటలకు నేనేం సమాధానం చెప్పాలి?
మా అమ్మ నా గురించి ఇంత గొప్పగా ఆలోచించింది, నా ఇంట్లోనే నాకు నిలువ నీడ కూడా లేకుండా చేసింది అని చెప్పమంటారా? అందరి ముందు ఏడవమంటారా? ఈ అవమానాన్ని భరించమంటారా? దీనికన్నా ఇదే నట్టింట్లో దూలానికి ఉరి వేసుకొని చస్తాను. అప్పుడు నా బాధ ఎవరికి ఉండదు. నా శవాన్ని తీసుకెళ్లి ఇదే ఊరు మట్టిలో కలిపేయండి. ఇన్నాళ్ళు పుట్టింట్లోనే ఉన్నాను, ఈ ఊరి మట్టిలోనే రేపు కలిసిపోతాను. అప్పుడు నా బాధ మీకుండదు. చివరికి నా కూతురికి కూడా నాకు సమాధానం చెప్పే అవసరం ఉండదు. జ్యోతి, వెళ్ళి ఒక ఉరితాడు తీసుకురా. ఈ నట్టింట్లోనే ఉరేసుకొని చస్తాను. అప్పటికైనా నన్ను అందరూ నమ్ముతారు. చూడు జయ, మాటకి మాట సమాధానం చెప్పి గొడవను పెంచాలని చూడుకు. నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో ఇక్కడ నాకు బాగా అర్థమవుతుంది. గొడవ పెడుతుంది నేను కాదమ్మా, నాతో ఇలా మాట్లాడేలా చేస్తుంది నువ్వు. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నావంటే అది నాకు ఎంత అవమానమో నువ్వు ఆలోచించావా? నేను మాట్లాడొచ్చా అండి? చెప్పు రాధా, ఈ ఇంట్లో నీ మాటకు చాలా విలువుంది. నీ నిర్ణయం చెప్పు. చూడమ్మా, మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం. నువ్వు బాధపడకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా నిర్ణయం తప్పని మాత్రం చెప్పకు. ఏంటండి ఇది? ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న మనిషిని ఇప్పుడు ఇలా వెళ్ళమంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అది తనకు కూడా అవమానంగానే ఉంటుంది. ఆవిడెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంటారు. అది కాదు రాధా, అక్కిక్కడుంటే నువ్వు... దయచేసి నా మాటకు అడ్డు చెప్పకండి. నేను బాధపడతానని, నాకేదో జరుగుతుందని మీరు ఆవిడ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరందరూ ఈ మాట చెప్పేసరికి తన ఇంట్లోనే తన గౌరవం కోల్పోయిందని ఆవిడెంతలా బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. నువ్వేం నా మీద జాలి చూపక్కర్లేదు, గిల్లి జోలపాడనక్కర్లేదు. ఇదంతా నీ వల్లే జరుగుతోంది. కోపాన్ని పెంచుకుంటూ పోతే పగలు ప్రతీకారాలే మిగులుతాయి. ఇలాంటప్పుడు కావాల్సింది కోపాలు కాదండి, ఆత్మీయతలు. ఈ ఇంట్లో వాటికి కొదవలేదని ఇన్ని రోజుల్లో నాకు అర్థమైంది. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నా బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆ దేవుడే నన్ను కాపాడతాడు. కొండ మీద అమ్మవారు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది, తల్లిలా చూసుకుంటుందని అందరూ నమ్ముతారు కదా. ఆ దేవత నేను నమ్ముతున్నాను. నన్ను కాపాడే బాధ్యత ఆవిడదని నేను అనుకుంటున్నాను. అందుకని ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నన్ను రక్షించేది ఆ దేవతే. అలాగే గురువుగారు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. మీరు పంపించిన లిస్టు ప్రకారం సాయంత్రానికల్లా కావలసినవన్నీ తెప్పించేస్తాం. ఉంటాను గురువుగారు. అలాగే. ఏంట్రా వాసు, ఏమన్నారు? అదేరా, గణపతి హోమం చేయాలన్నారు కదా, దానికి రేపే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందట. ఆ ముహూర్తానికి గణపతి హోమం జరిపించేస్తే ఇక ఏ ఆటంకాలు ఉండకుండా అన్ని సజావుగా సాగిపోతాయట. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోమన్నారు. మంచి మాట చెప్పారన్నయ్య. ఆ హోమం త్వరగా జరిపించాలి, అన్ని విఘ్నాలు తొలగిపోయేలా చేయాలి. మళ్ళీ మనం అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరగాలి. అలాగే అమ్మా, గురువుగారు చెప్పిన ఆ హోమం జరిపించేస్తే
ఇక ఈ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రావు. మరింకే ఏ ఇంట్లో అయితే వినాయకుడి హోమం జరుగుతుందో ఆ ఇంట్లో అన్ని అరిష్టాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. దాంతోపాటు కుడుములు కూడా స్వామికి నైవేద్యం పెడితే మరింత సంతృప్తి చెందుతాడు. రేపు అవన్నీ చేస్తాను. నానా, రేపు నేను మన కర్నూలులో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి బావా, రేపు ఇంట్లో హోమం జరుగుతుందని మా ఇప్పుడే చెప్పారు కదా, మరి నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తానంటున్నావేంటి? అవును పార్థు, ఈ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అందరూ ఇక్కడే ఉండటం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఈ విఘ్నేశ్వర హోమం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్లొద్దు. లేదత్తయ్య, నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఇది పెళ్లికి సంబంధించిన సెంటిమెంట్, కానీ అక్కడ ఆఫీసులో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉంది. అందుకే నేను వెళ్ళి వెంటనే అన్ని చూసుకుని వచ్చేస్తాను. ఆఫీస్లో ప్రాబ్లమా? ఏమైంది బాబు? ఆ ఆఫీస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఈ రోజు వరకు ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం రాలేదు మావయ్య. ఈ మధ్య అక్కడికి ఒక మెటీరియల్ తెప్పించుకున్నారు. దానికి సంబంధించి ముందు 20 కోట్లకి ఒక కోట్ పంపించారు, కానీ 30 కోట్లు చెల్లించాలని వాళ్ళు మెయిల్ సెండ్ చేశారు. అవన్నీ క్లారిఫై చేసేసరికి మళ్ళీ ఆ మెయిల్లో మిస్టేక్ జరిగింది. 10 కోట్లు ఎక్స్ట్రా పడిందని సవరించిన మెయిల్ మళ్ళీ పంపించారు. అది పొరపాటున జరిగిందా లేక ఇంకేమైనా జరుగుతుందా అని తెలుసుకోవాలి. అమ్మా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి కార్తీక్? జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే నా మనసుకి బలంగా ఒకటే అనిపిస్తోంది. అసలు ఈ పెళ్లి జరగడం భానుకి ఇష్టం లేదేమో. ఏంటి కార్తీక్ నువ్వనేది? నా జీవితంలోకి ఇంకొకరు వస్తారు అంటే ఏ లోకంలో ఉన్నా సరే భాను అందుకు అంగీకరించదేమో. అందుకే ఈ పెళ్లి నాపేద్దాం.